ఈ ఆయుష్ను ఆరోగ్యాన్ని మాకు దయచేసి ఈ పరిచర్యలో వారు ఈ విధంగా సంఘాలన్నీ కలిసి సంతోషంగా సమైక్యంగా తండ్రి మీరు చెప్పినటువంటి సేవ చేయటానికి కావలసినటువంటి ఏర్పాట్లు మీరు ఇచ్చినందుకు ఆర్థికంగా ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తూ ఆర్థిక సంబంధమైనటువంటి అనేక విషయాల్లో నోవా సార్ని వేరే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ మీరు నిందించి ఇలాగ ముందుకు నడిపించడానికి ఇదిగో మొదటిసారిగా ఆహారాన్ని పంచిపెట్టే యోగ్యతను మాకు ఇచ్చారు. రెండవసారిగా తండ్రి మేమందరమును నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి కావలసిన సహాయాన్ని దయచేశారు. మరోసారి తండ్రి వికలాంగులకు వృద్ధులకు కావలసినటువంటి చెద్దరణతో పంచిపెట్టడానికి మీరు మాకు ఇచ్చిన ఆర్థిక వెసులుబాటును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అందుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ పరిచర్యలో సహకారులుగా నిలబడుతున్నటువంటి మా సహోదరి మణులు లోకల్గా సహాయం చేస్తున్నారు, వారిని కూడా మీరు దీవించండి. మానసిక వికలాంగులుగా ఉన్నటువంటి పిల్లలకు అయా కావలసినటువంటి ఆర్థిక ఆత్మీయ సదుపాయాలు అయా వీరిని బ్రతికించడానికి సమకూర్చమని వేడుకుంటున్నాను. ఇదిగో ఇక్కడికి వచ్చిన మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ దీవించి ప్రయాణాల్లో క్షేమంగా నడిపించారు. ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము తండ్రి, ముగింపు వరకు మాకు తోడుగా ఉండి ఈ కార్యక్రమం అంతా జయకరంగానూ నీకు మహిమకరంగానూ జరగడానికి సహాయమును దయచేయమని, తిరిగి మా గృహాలకు చేరు వరకు మా సంఘాలలో ఈ సంతోషాన్ని పంచుకొని ఆనందించు వరకు ఈ కృప చేత మమ్మల్ని బలపరుచుమని ఈ మనవలన్నిటినీ నీ ప్రియకుమారుడును ఈ లోక రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మేడమ్స్ అండ్ సార్స్ అందరికీ కూడా నిజంగా అండి మరి వరదలు వచ్చి సమస్తం కోల్పోయిన మమ్మల్ని దేవుడి ప్రేమను బట్టి చిన్న ఫోన్ కాల్ ద్వారా మేము ఎవరమో తెలియకుండా మా దగ్గరికి వచ్చి మాకు సరిపడా నిత్యావసర సరుకులు ఇచ్చి భోజనం పెట్టి మాకు కట్టుకోవడానికి దుస్తులు ఇచ్చి మరలా కప్పుకోవడానికి బెడ్షీట్స్ తీసుకొచ్చిన మా నోమా తల్లి గారికి వచ్చిన సార్స్ అందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మా బంధువులు ఎవరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారు అని అడగలేదయ్యా. రాత్రి కూడా ఏడ్చాను. మా వాళ్ళు మాకు అయిన వాళ్ళు ఎవరు కూడా ఇలా వరదలు వచ్చినప్పుడు అడగలేదు. మీరెవరో మేమెవరో దేవుడి సంబంధికులు ఇక్కడికి వచ్చి మా బిడ్డలు కూడా ఇలా ఉన్నారు అని గుర్తించి